ఒక మిషనరీ అన్నాడు, భారతదేశానికి చెందిన మిషనరీ, యేసు ప్రభు ఇండియాకు వస్తే రోజుకు ఒక్కొక్క గ్రామంలో సువార్త ప్రకటించడం మొదలు పెడితే యేసు ప్రభు ఇప్పటికి కూడా ఇండియాలోనే ఉండేవాడు అన్నాడు. అంత సువిశాలమైనటువంటి భారతదేశం, దాదాపు 140 కోట్ల పైచిలుకు ప్రజలున్న భారతదేశం, దేవుడెవరో తెలియని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఎరగని స్థితిలో తల్లిదండ్రుల్ని విడిచి తప్పిపోయిన పిల్లల్లాగా బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న సమాజం. అది నవ్వుతున్నట్టు కనపడుతుంది కానీ లోపల ఏడుస్తుంది. అది బాగున్నట్టు కనపడుతుంది కానీ అది నాశనం వైపు పరిగెత్తుతుంది. అది ఆనందంగా ఎంజాయ్ చేసినట్టు కనపడుతుంది కానీ అగ్ని గుండంలో హాహాకారాల మధ్య అది బ్రతకబోతుంది. అది అలా ఉండడానికి కారణం సత్యం ఎరిగి బాధ్యత విస్మరించిన నువ్వు నేను. అలా కాకుండా మనం దేవుని కోసం నిలబడి ఇక్కడున్న ప్రతి విశ్వాసి బాధ్యత తీసుకొని, దేవుని హృదయ భారాన్ని తీసుకొని, దేవుని కోసం క్రీస్తు సువార్తను ప్రకటించడం, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటం, దేవుని శక్తిని లోకానికి చూపటం అనేది చేస్తే త్రాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, నరహంతకులు మారుతారు, మాంత్రికులు మారుతారు, విగ్రహారాధికులు మారుతారు, వ్యభిచారులు మారుతారు. రకరకాల బ్రతుకుల్లో బ్రతుకుతుండి శాపాన్ని అనుభవిస్తున్న వారు నిన్ను బట్టి, నీ దేవుని బట్టి తప్పకుండా మారుతారు. రక్షణ 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 మన ఇంటికి, ఒంటికి, కుటుంబానికి, సంఘానికే కాదు సమాజానికి కూడా. సమాజం అలా పతనమైపోవడానికి కారణం నేను అని నువ్వు అనుకోవాలి. నా బాధ్యత రాహిత్యమని నువ్వు అనుకోవాలి. నిజంగా ఎంతమందికి ఈ సంగతి అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, నిన్ను బట్టి నీ ఇల్లు శపించబడింది, నిన్ను బట్టి నీ సంఘము, నిన్ను బట్టి నీ సమాజం. ఇప్పుడు ఏం కావాలి? ఈ కూటాల ముగింపులో ఏం కావాలి? నిన్ను బట్టి నీ ఇల్లు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబము, నీ బంధువులు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ సమాజం కూడా రక్షణలోనికి రావాలి. ఇది ఇక నీ ముందున్న ఛాలెంజ్.